హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఎవరైతే నీట్ 2024 ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు డెఫినెట్గా ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 9th వరకు. సో మీకు ఎగ్జాక్ట్గా 1 month వరకు టైం అయితే ఇచ్చారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా, సో అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలా, గ్యాప్ సర్టిఫికేట్ అవసరం అవుతుందా, ఈ డౌట్స్ అన్నీ అడుగుతున్నారు. సో ఈ వీడియో మీరు కనుక చివరి వరకు చూస్తే మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనే దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా సో కంటిన్యూస్గా అయితే చివరి వరకు వినండి. సో నేను ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో మీకు చెప్తాను. ఫస్ట్లీ మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కావాలి. సో ఫోటోనే కదా ఏముందిలే అని అనుకోవద్దండి, ఆ ఫోటో ఎలా ఉండాలో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఏ షాప్కి పోయినా కూడా ఇచ్చేస్తారు. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ సో మీకు ఎంత ఉండాలంటే 4 inches × 6 inches ఉండాలి. 4 inches హారిజంటల్గా ఉండాలి, 6 inches వర్టికల్గా ఉండాలి. అలాగే మీరు ఫోటో తీయించుకునేటప్పుడు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ సేమ్ ఫోటోనే, కానీ లెంత్ వేరీ అవుతుంది. ఓకేనా, సైజ్ వేరీ అవుతుంది. పాస్పోర్ట్ చిన్నగా ఉంటుంది, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో పెద్దగా ఉంటుంది, కానీ సేమ్ ఫోటోనే ఉండాలి. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఫోటో తీయించుకునేటప్పుడే సో ఎప్పుడు తీయించుకొని ఉండాలంటే 1/1/2024 తర్వాత, అంటే ఈ ఇయర్లో మీరు ఫోటో తీయించుకున్నదే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్, పోయిన ఇయర్ సో అవన్నీ ఫొటోస్ పెట్టద్దు. ఈ 2024 ఇయర్లో మీరు తీసుకున్న ఫోటోనే పెట్టాలి. నెక్స్ట్, ఆ ఫోటో తీయించుకునేటప్పుడు కూడా 80% మీ ఫేస్ మొత్తం కనపడాలి. ఓకేనా, మీ ఇయర్స్. అలాగే బ్యాక్గ్రౌండ్ అనేది ఏ కలర్ ఉండాలని చాలామంది అడుగుతున్నారు. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సరేనా, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీ ఫేస్ మొత్తం కనపడాలి, ఇయర్స్, హెయిర్ మొత్తం కనపడాలి మీ ఫేస్ అనేది. మీరు తీయించుకునేటప్పుడు అలా తీయించుకోండి. అలాగే ఫోటో ఇలా ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో మీ ఫేస్ టోటల్ కనపడుతుంది, ఇయర్స్ ఇవన్నీ కూడా కనపడాలి. కింద క్యాండిడేట్ నేమ్, అలాగే మీరు ఏ రోజున ఆ ఫోటోగ్రాఫ్ తీయించుకున్నారు అనేది మెన్షన్ చేయండి. సో చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, అన్న కింద పక్కాగా నేమ్ అలాగే డేట్ ఉండాలా అని. సో వాళ్ళు నీట్ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్లో సో మీ నేమ్ అలాగే ఎప్పుడు ఫోటో తీయించుకున్నారు ఈ ఫార్మాట్లోనే పెట్టాలి అని అయితే వాళ్ళు చెప్పారు. కాబట్టి సో మీరు ఆ ఫోటో తీయించుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తారో కౌన్సిలింగ్ టైంలో అదే ఫోటో అవసరం అవుతుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ టైంలో, స్టేట్ కోటా కౌన్సిలింగ్ టైంలో సో మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకున్నా కూడా ఇదే ఫోటో పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఈ ఫోటోని ఇప్పుడు ప్రజెంట్గా తీయించుకుంటే బెస్ట్. సో ఈ జనవరిలో తర్వాత తీయించుకునేది ఉంటే బెస్ట్. సో ఆ ఫోటోని మీరు ఒక 16 నుంచి 20 నుంచి ఇంకా ఎన్ని కాపీస్ మీ దగ్గర పెట్టుకున్నా కూడా బెస్ట్గానే ఉంటుంది. కాబట్టి కలర్ చూడండి, బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండాలి. ఓకేనా, సైజ్ వచ్చేసి మనకి 10 KB నుంచి 200 KB ఉండాలి. సో ఈ సైజు మీరు ముందే ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఫార్మాట్ వచ్చేసి JPG ఫార్మాట్లో ఉండాలి. సో ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి సంబంధించి. అండ్ నెక్స్ట్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా సేమ్ ఫోటోగ్రాఫే, సైజ్ వేరీ అవుతుంది. చూసారు కదా, ఫేస్ మొత్తం క్లియర్గా విజిబుల్ అయి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. దీనికి కూడా సైజ్ సేమ్ 10 KB నుంచి 200 KB మధ్యలో సైజ్ ఉండాలి, JPG ఫార్మాట్లో ఉండాలి. సో ఈ ఫార్మాట్లో మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇంకా అప్లోడ్ చేయడమే. అండ్ నెక్స్ట్, ఇది ఫోటోకి సంబంధించి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద మీరు బ్లాక్ పెన్తో సైన్ చేయండి. సో చాలామంది మళ్ళీ డౌట్ అడుగుతారు, అన్న బ్లాక్ పెన్తో సైన్ చేయాలా, బ్లూ పెన్తో సైన్ చేయాలని. వాళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు కదా, బ్లాక్ ఇంక్ పెన్తో సో మీరు ఒక వైట్ పేపర్ మీద సైన్ చేయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్ ఇదేమి ఉండకూడదు. మీ రన్నింగ్ హ్యాండ్తో సో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్తో రన్నింగ్ హ్యాండ్తో మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. ఈ సిగ్నేచర్ అనేది చూసారు కదా, వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో. సైజ్ వచ్చేసి 4 KB నుంచి 30 KB ఉండాలి. ఇది కూడా ఫార్మాట్ వచ్చేసి JPG. సో ఈ ఫార్మాట్లో రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనకి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అలాగే రైట్ హ్యాండ్ ఫింగర్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒక వైట్ పేపర్ మీద సో మీ 2 చేతులు అలా పెట్టేసి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ 2 చేతులు అలా పెట్టేసి ప్రతి ఫింగర్కి మీకు టిప్స్కి ఇంక్ అనేది అంటుకుంటుంది. సో ఇక్కడ మీకు చూపించిన విధంగా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండో వైట్ పేపర్ మీద పెట్టి సో మీరు థంబ్ ఇంప్రెషన్స్ అయితే వేయండి.
లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అలాగే థంబ్ ఇంప్రెషన్, రైట్ హ్యాండ్ ఫింగర్స్ అలాగే థంబ్ ఇంప్రెషన్ మొత్తం వేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు పడాలి మీకు. అలాగే ఇది ఏ సైజులో ఉండాలంటే 10 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి. ప్రజెంట్ మీరు కనుక నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నట్టయితే మీకు కేవలం ఈ 4 మాత్రమే అడుగుతారు. సో ఏవేవి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతారు, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతారు, సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతారు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయమని అడుగుతారు. ఈ 4 తప్ప మిగతావి ఏవి అడగట్లేదు. ఓకేనా? మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కనుక ఫిల్ చేస్తే ఈ 4 డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ కూడా అనకూడదు, జస్ట్ ఫోటో ఇవన్నీ. సో ఈ 4 మాత్రమే అడుగుతారు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అవసరం లేదు, సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. సో జనరల్ వాళ్ళకి ఎలాగో అవసరం లేదు, ఓబీసీ వాళ్ళకి అవసరం లేదు, ఎస్సీ వాళ్ళకి అవసరం లేదు, ఎస్టీ వాళ్ళకి కూడా అవసరం లేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. సో నో క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ టు బీ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ నీట్ 2024. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ క్యాస్ట్ ఏంటి అనేది పెట్టాలి అక్కడ, కానీ సర్టిఫికేట్ అవసరం లేదు ప్రజెంట్కి. ఓకేనా? సో జనరల్ అయితే జనరల్ పెట్టండి. మీ దగ్గర ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉంటేనే ఓబీసీ కేటగిరీ పెట్టండి. ఓకేనా? ఓబీసీ ఎన్సీఎల్ వేరు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీఈ ఈ సర్టిఫికేట్స్ వేరు. ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందికి సో వస్తారు కదా కొద్దిమంది. ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటేనే ఓబీసీ ఎన్సీఎల్ పెట్టండి. లేకపోతే ఈవెన్ దో మీరు బీసీఏ, బీసీబీ, బీసీ కేటగిరీస్లో ఉన్నా కూడా మీరు జనరల్ అనే పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర ఓబీసీ ఎన్సీఎల్ లేకపోతే ఇప్పుడు జనరల్ పెడితే మళ్ళీ ఎలా అన్నా అని మీరు నన్ను అడిగితే మనకు స్టేట్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు సో మళ్ళీ మీకు ఆప్షన్ ఇస్తారు. సో ఆ జనరల్ నుంచి మీరు మళ్ళీ బీసీఏ, బీసీబీకి పెట్టుకోవచ్చు. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఆటోమేటిక్గా మీ దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ ఎస్టీ ఉంటే అక్కడ అడుగుతారు, మీరు ఏ క్యాస్ట్ అనేది అడుగుతారు అంతే. కానీ సర్టిఫికేట్ అయితే అవసరమే లేదు. కేటగిరీ సర్టిఫికేట్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ దగ్గర ప్రజెంట్ లేకపోయినా కూడా కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీరు టెన్షన్ పడద్దండి. సో మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైం కల్లా మీరు రెడీ చేసి పెట్టుకోండి చాలు. ఓకేనా? కేటగిరీ సర్టిఫికేట్ అయితే అడగట్లేదు. సో అలాగే చాలామంది అడుగుతున్నారు, అన్న గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా? గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీకు ఎక్కడ కౌన్సిలింగ్లో కూడా అడగరు అప్లోడ్ చేయమని. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని కాలేజెస్ అడుగుతాయి అంతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది. సో మీరు ఇప్పుడు ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. కౌన్సిలింగ్ టైంలో కూడా అప్లోడ్ చేయమని ఎక్కడ అడగరు గ్యాప్ సర్టిఫికేట్. మీకు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కాలేజెస్ మాత్రమే అడుగుతాయి. సో మీరు ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ గురించి అసలు టెన్షన్ అయితే పడకండి. అలాగే సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మెన్షన్ చేశారు కానీ 10th క్లాస్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్ అని. ప్రజెంట్ మీరు కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తుంటే ఈ 2 సర్టిఫికేట్స్ కూడా అడగట్లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ అడగట్లేదు, సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అడగట్లేదు. అలాగే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉంది, ప్రెజెంట్ ఆర్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అని, ఇది కూడా అడగట్లేదు ఈ ఇయర్ అప్లికేషన్ ఫామ్ కనుక మీరు ఫిల్ చేస్తుంటే. సో లాస్ట్ ఇయర్ వీళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ అడిగినారు, ఇదే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో పెట్టారు. కానీ మీరు కనుక ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే కేవలం నేను చెప్పాను కదా స్టార్టింగ్ 4 మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్, ఈ 4 మాత్రమే అవసరం అవుతాయి. ఈ 4 మీరు నెట్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళైనా లేకపోతే నేనైతే ప్రిఫర్ చేసేది మీకు ల్యాప్టాప్లో అప్లై చేయమని ప్రిఫర్ చేస్తాను. సో ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ల్యాప్టాప్లో అప్లై చేయడానికి ఒక పర్సనల్ కంప్యూటర్లో అప్లై చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఈ 4 మీ దగ్గర ఉంటే చాలు, మిగతా ఏ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ఇది ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనే దానికి సంబంధించి. నెక్స్ట్ మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కోడ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మన స్టేట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఏ కోడ్ ఫిల్ చేయాలనే దానికి సంబంధించి నేను సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ మీరు ఏది ఎంటర్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్తో టోటల్ వీడియో అయితే చేస్తాను. ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, సో ఈరోజు కానీ రేపటి కానీ ఆ వీడియో పెడతాను. నేను డీటెయిల్డ్గా మొత్తం అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే, సో మీరు కూడా వెయిట్ చేయండి. నేను వీడియో చేసిన తర్వాత ఆ వీడియో చూసి ఆ తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. తొందర అయితే పడద్దు, ఏ మిస్టేక్ చేయకూడదు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ మిస్టేక్ ఫిల్ చేసినా కూడా మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వరు.
కరెక్షన్కి కూడా అసలు ఆప్షన్ అనేది ఉండదు. ఒక్కసారి ఇప్పుడు మీరు ఫిల్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇది అప్లోడింగ్ డాక్యుమెంట్స్కి సంబంధించి. నా ఫర్దర్ వీడియోస్ కూడా మీరు ఎగ్జామ్కి సంబంధించి కానీ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు మీ ఫోన్కి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.